హలో ఎవ్రీవన్. నీట్ ఎగ్జామ్ మీరు రాశారు. ఒక 10 మార్కులకు అటు ఇటుగా మీకు వచ్చే మార్కులు మీకు తెలుసు. మరి మీరు సాధించిన మార్కులకి మీకు ఫ్రీ సీట్ వస్తుందా? లేదా ప్రైవేట్ కాలేజ్లో ఏదైనా కేటగిరీ సీట్ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఫ్రీ సీటు, ప్రైవేట్ కాలేజీలో కేటగిరీ సీటు రెండు కూడా రాని పక్షంలో మరి లక్షల్లో డొనేషన్ కట్టి మెడిసిన్ చేయాల్సిన ఆవశ్యకత ఉందంటారా? మధ్యతరగతి విద్యార్థుల మెడిసిన్ కళ తీరేదెలా? వారు ఎంబీబీఎస్ చదవటం ఎలా? అటువంటి విద్యార్థుల కోసమే ఫారెన్లో మెడికల్ యూనివర్సిటీలు రెడ్ కార్పెట్తో వెల్కమ్ చెబుతున్నాయి. 2003లో ప్రారంభమైన ఈ జర్నీలో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్ అన్ని యూనివర్సిటీల కంటే కూడా చాలా ముందుంది. మరి ఈ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం పర్మనెంట్ అఫీషియల్ కన్సల్టెంట్స్ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్. మరి ఈ రోజు మనతో పాటు ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామారావు ముంజేటి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సార్, నేషనల్ మెడికల్ కమిషన్ 2021 నవంబర్ 18 రెగ్యులేషన్ చట్టంలో చెప్పినటువంటి నియమ నిబంధనల్ని కిర్గిస్తాన్లో ఐహెచ్ఎస్ఎం పాటిస్తుందా? నిజంగానే పాటిస్తుందండి. ఎందుకు పాటిస్తుంది అంటే జనరల్గానే నా చేతిలో ఆ చట్టం ఉందండి. 2021 నవంబర్ 18 గైడ్లైన్స్ ఉన్నది ఇది. ఇందులో ఏం చెబుతుందంటే ఫారెన్లో మెడికల్ ఎడ్యుకేషన్ ఎలాగుండాలంటే ఇండియాలో ఎలా ఉందో అలాగే ఉండాలి. మన ఇండియాలో 4.5 years మెడిసిన్, 1 year ఇంటర్న్షిప్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే లైసెన్స్, ప్రాక్టికల్స్, ఇది మన దగ్గర ఉన్న సిస్టమ్ కదా. గవర్నమెంట్ కాలేజీలైనా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఉన్న సిస్టమ్ అంతా ఇదే. ఇలాంటి సిస్టమే అబ్రాడ్లో ఉండాలనేది ఆ చట్టం చెప్తుందండి. యాక్చువల్గా ఇలాగే అబ్రాడ్లో ఎందుకు ఉంటుంది? వేరే కంట్రీలో అక్కడున్న సిస్టమ్ ప్రకారం ఉంటాయి కదా. కానీ కిర్గిస్తాన్లో ఐహెచ్ఎస్ఎం 100% ఇవే నిబంధనలు కంటిన్యూ చేస్తుందండి. కారణం ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీస్లో తెలుగు పిల్లలు ఎక్కువ మంది ఉండడం, ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉండడం, వాళ్ళకి బెనిఫిట్స్ వీలుగా ఇండియన్ ఎంబసీ వాళ్ళ సహకారంతో కిర్గిస్తాన్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయడంతో మన అక్కడ చదువుతున్న పిల్లలకు కానీ అక్కడ వెళ్ళడానికి పిల్లలకు కానీ ఎటువంటి ఆటంకం లేకుండానే ఈ జర్నీ కంటిన్యూ అవుతుందండి. సో 100% ఈ నియమ నిబంధనలు పాటిస్తున్న యూనివర్సిటీ కిర్గిస్తాన్లో ఐహెచ్ఎస్ఎం. లాస్ట్ ఇయర్ మనకి ఈ యూనివర్సిటీ వైస్ రెక్టర్ గారు మన హైదరాబాద్ వచ్చారండి. మన ఆఫీస్లోనే ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఆయన ఏమన్నారంటే ఆల్మోస్ట్ అన్ని లీడింగ్ పేపర్లు కూడా అది టెలికాస్ట్ అయింది, ప్రింట్ అయింది ఆ న్యూస్. ఆయన ఏమన్నారంటే కిర్గిస్తాన్లో ప్రస్తుతానికి మా యూనివర్సిటీకి మాత్రమే ఈ అన్ని నిబంధనలు పాటిస్తున్న యూనివర్సిటీని ఆయన అనౌన్స్ చేశారు హైదరాబాద్కి వచ్చి. సో నిబంధనలు పాటిస్తున్న ఏకైక యూనివర్సిటీ ఐహెచ్ఎస్ఎం. ఓకే సార్. అండ్ సార్, మన దేశంలో మెడికల్ సీట్ రావాలి అంటే గట్టిగా చదవాలి లేదా లక్షల్లో ఖర్చు చేయాలి. అలా కాకుండా కేవలం 25 నుండి 30 లక్షల మొత్తంలో ఫారెన్లో ఈ మెడిసిన్ అన్నది కంప్లీట్గా ఎలా పూర్తవుతుంది సార్? యాక్చువల్లీ మన దగ్గర కూడా ఫ్రీనే అండి. ఫ్రీ సీట్ వచ్చిందంటే రూపాయి ఖర్చు కాదండి. ఫ్రీ సీట్ వస్తే రూపాయి కూడా ఖర్చు కాదు. మరి అక్కడ కూడాను డొనేషన్స్ లేని సీట్లు అవన్నీ. అబ్రాడ్లో అట్రాక్షన్ ఏమీ లేదు మెడిసిన్ కాలేజీకి. ఎందుకంటే మిగతా కోర్సు లాగానే బిజినెస్ కోర్స్ లాగానే, అలాగే సైన్స్ కోర్స్ లాగానే, అలాగే కామర్స్ కోర్స్ లాగానే మెడిసిన్ కూడా అతి మామూలు కోర్స్ అక్కడ. సో ఎక్కడైతే మన ఇండియాలో ఎక్కువ మంది రాయడం, తక్కువ సీట్ ఉండడంతో డిమాండ్ పెరిగి డొనేషన్స్ వరకు వెళ్ళింది, సీట్ రాని పరిస్థితి. అక్కడ డొనేషన్స్ వచ్చే స్టేజ్లో అక్కడ సీట్లు లేవండి, ఖాళీగానే ఉన్నాయి. దానికి తోడు అక్కడ అన్ని దేశాల్లో కూడా ప్రాక్టికల్స్ కోసం సెపరేట్ హాస్పిటల్స్ని మెయింటైన్ చేసే పరిస్థితి అక్కడ రూల్స్ లేవండి. అక్కడున్న ప్రాక్టికల్స్ కోసం డైరెక్ట్గా గవర్నమెంట్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే ప్రాక్టికల్స్ చేసేసుకోవచ్చు. సో డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే ప్రాక్టికల్స్కి అన్ని మెడికల్ కాలేజీకి అనుమతిస్తున్నప్పుడు ప్రత్యేకంగా హాస్పిటల్ రన్ చేయాల్సిన పరిస్థితి లేదు. సో ఖర్చు తగ్గుతుంది. కేవలం ఫ్యాకల్టీ, అలాగే ప్రాక్టికల్స్, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ని చుట్టి తిరగడానికి పెద్దగా ఖర్చు ఏముంటుందండి. సో అన్ని యూనివర్సిటీస్ కూడాను పెద్దగా ఖర్చు లేకుండా, అంటే లిటిల్ ఒక 4-5 వేలు ఫీజులు మాత్రమే. 4,000 యూనివర్సిటీలో $US, ఒక $5,000, మ్యాక్సిమం $6,000, ఒక $6,000, $5,000, $4,000 ఒక సంవత్సరానికి ఫీజులతోనే మెడిసిన్ అయిపోతుంది. ఏ కంట్రీ అయినా, ఆల్మోస్ట్ ఏ కంట్రీ అయినా సరే.
ఓకే సార్. సార్ ఇప్పుడు ప్రాక్టికల్స్ అబ్రాడ్ మెడికల్ కాలేజ్‌లో చేయాల్సి ఉంది. అలాగే ఇంటర్న్‌షిప్ కూడా అక్కడే చేస్తారు కదా! మరి మన డిసీజెస్, వాళ్ళ డిసీజెస్ ఈ వ్యత్యాసాన్ని ఎలా క్లియర్ చేస్తారు? నిజంగా చెప్పాలంటే ఈ చట్టం తీసుకొచ్చిన దానికోసమేనండి. ఇప్పుడు కొన్ని చలి దేశాలు ఉంటాయి. మనదేమో ఉష్ణ దేశం. మనకేమో మలేరియా లాంటి డయేరియా, మలేరియా లాంటి రోగాలు మన దగ్గర ఉంటాయి. ఈ చలి దేశాల్లో ఆ ప్రాబ్లమ్స్ కాకుండా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి చలి దేశాల్లో. మరి మన ట్రీట్మెంట్ చేయాలంటే ఇట్లాంటి జబ్బులు సరిపడా టీచింగ్ అక్కడ ఉండదు. ఇండియన్ గవర్నమెంట్ ఈ చట్టం తీసుకురావడానికి కారణం ఏంటంటే అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయాలంటే ఈ రోగాల మీద అవగాహన ఉండాలి. ఈ రోగాల మీద అవగాహన ఉండాలంటే దీనికి సంబంధించిన టీచింగ్ కూడా ఆ క్యాంపస్లో ఉండాలనే యాజ్ టీజ్గా అక్కడ స్టడీ ఉండాలనేది ఈ చట్టం చెప్తుంది. 2021 చట్టం. అలా లేకపోతే ఇంట్రొడ్యూస్ చేయమంటుంది. సో మనం ఏం చేస్తాం, ఐహెచ్ఎస్ఎం ఇంతకుముందు చెప్పినట్టుగానే పాపులేషన్ తక్కువ ఉన్న కంట్రీ, పెద్దగా రోగాలతో ఇబ్బంది పడే దేశం కాదు ఇది. ప్లస్ మెడిసిన్ హబ్ ఉన్న కంట్రీ ఇది. అబ్రాడ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది చదువుతున్న యూనివర్సిటీ మంది. సో ఈ యూనివర్సిటీలో ఈ పిల్లలకి ఎట్లాంటి ఎడ్యుకేషన్ కావాలి, ఓకే ఇండియన్ గవర్నమెంట్కి ఏం కావాలి, ఇండియన్ నేషనల్ మెడికల్ కమిషన్కి ఏం కావాలి, ఓకే ఫ్యాకల్టీ వాళ్ళు మీరు ఎవరైనా తీసుకురాగలిగితే మంచి ఫ్యాకల్టీని తీసుకురండి, మేము రిక్రూట్ చేసుకుంటాం. అలా టీచ్ చేసే ఫ్యాకల్టీని కానీ తీసుకురాగలిగితే రిక్రూట్ చేసుకుంటాం. మనం చెప్పిన తర్వాత 19 సబ్జెక్ట్ టీచ్ చేసే ఇంగ్లీష్ ఫ్యాకల్టీని మనం యూనివర్సిటీ రిక్రూట్ చేసుకుంది. సో మన రోగాలు ఏంటో మన ఫ్యాకల్టీ తెలుసు. మన ప్రాక్టికల్స్లో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పడం అనేది సాధ్యమవుతుంది. ప్లస్ అక్కడ మన స్టూడెంట్స్ ఉన్నారు, ఇండియన్ పాపులేషన్ కొంత ఉంది, ఇండియన్ ఎంబసీ ఉన్నారు, వీళ్ళంతా మన పాపులేషనే కదా. సో వీళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ జరగవచ్చు అనేది అక్కడ హాస్పిటల్స్ కూడా మన ప్రాక్టికల్స్లో భాగంగా లైవ్ ప్రాక్టికల్స్ చూపిస్తున్నారు. సో ఈ డిసీజెస్కి ఆ డిసీజెస్కి మన ఫ్యాకల్టీ వాళ్ళు కనుక దాన్ని క్లియర్ చేయగలుగుతున్నారు. ఓకే సార్, ఫైన్. అండ్ సార్ కాలేజ్ ఎంపిక చేసుకోవడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కాలేజ్ ఎంపిక చేయడమే చాలా పెద్ద పని అండి, చాలా పెద్ద పని అండి. ఎందుకంటే ఫారెన్కి వెళ్లకుండా మనం చూడాలి, మనం వెళ్లకుండా ఎంపిక చేసుకోవాలి. ఎవరిస్తారు ఆ కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్? నెట్లో కొంత వస్తుంది. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ నెట్లో దొరికిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉండొచ్చు, లేదా రాంగ్ ఉండొచ్చు. సో కాలేజ్ ఎంపిక చేయడం అనేది కేవలం గవర్నమెంట్ చెప్పి దగ్గర డేటా కానీ, ఇండియన్ ఎంబసీ దగ్గర డేటా కానీ చూసుకొని ఎంపిక చేస్తే మనం కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు ఎన్ఎంసీ కొన్ని నిబంధనలు పెట్టింది కాలేజీకి అబ్రాడ్లో. ఆ నిబంధనలు మెయిన్ నిబంధన ఏంటంటే 4.5 years మెడిసిన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండాలి, 19 సబ్జెక్ట్స్ ఉండాలి, ఇండియన్ ప్రాక్టికల్స్ ఉండాలి, 1 year ఇంటర్న్షిప్ ఉండాలనేది మనం చెప్తున్నాం. ఇవి ఉన్నంత మాత్రం వెళ్ళిపోలేము మనం. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు ఒక వీధిలో ఉన్నారు, ఆ వీధి సందులో ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కూల్ ఉంది, దానికి స్టేట్ గవర్నమెంట్ రికగ్నిషన్ ఉంటుంది, అక్కడ కూడా మంచి ఫ్యాకల్టీ ఉంటారు. మరి మీరు జాయిన్ చేయట్లేదు మీ పిల్లల్ని? ఎక్కడికో విజయవాడకో హైదరాబాద్కో టాప్ ఉన్న యూనివర్సిటీ క్లాసెస్లో చెప్తారని ఏదో కాలేజీకి తీసుకెళ్ళి మనం జస్ట్ స్కూల్కి వెళ్ళి మనం జాయిన్ చేస్తున్నాం. మరి మన అన్ని రికగ్నిషన్ ఉన్న ఈ స్కూల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండి కూడా, రికగ్నిషన్ ఉండి కూడా, ఇంగ్లీష్ టీచర్స్ మంచిగా ఉన్నారని తెలిసి కూడా మనం ఎందుకు జాయిన్ చేయట్లా? సక్సెస్ రేట్ లేదని, పర్ఫెక్ట్గా ఉండదని. సో అదే అన్ని నిబంధనలు ఉన్న యూనివర్సిటీస్లో కూడా ఈ సక్సెస్ రేటు ఉండదండి. అది ఉండాలంటే మళ్ళీ నాణ్యమైన ఫ్యాకల్టీ ఉండాలి, సర్వీస్ సరిగ్గా చేయాలి. ఇందులో మేము సక్సెస్ అయ్యాం ఎప్పటి నుంచో, గత ఒక డికేట్ నుంచి సక్సెస్ అయ్యాము. కాబట్టి నిబంధనలు ఉన్నా సరే పెర్ఫార్మెన్స్ కూడా కావాలి. ఆ పెర్ఫార్మెన్స్ కూడా ఐహెచ్ఎస్ఎంలో ఉంది కనుక జర్నీ స్మూత్గా వెళ్తుంది, ఎక్కువ మంది స్టూడెంట్స్ అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. ఓకే సార్, ఇప్పుడు మన దేశంలో ఉండే స్టడీస్ కావచ్చు, సబ్జెక్ట్స్ కావచ్చు, ఫారెన్లో ఉంటాయంటారా? ఇప్పుడు మీరు ఫిలిప్పైన్స్ తీసుకోండి. ఫిలిప్పైన్స్ గవర్నమెంట్ ఈ సబ్జెక్ట్స్ని కానీ ఈ స్టడీని కానీ ఇంప్లిమెంట్ చేయడానికి సాహసం చేయలేదు. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఫిలిప్పైన్స్కి వెళ్ళొద్దని చెప్పింది. అలాగే ఇండియన్ స్టూడెంట్స్ గతంలో వందలాది మంది వెళ్ళేవాళ్ళు ఫిలిప్పైన్స్కి, ఇప్పుడు వెళ్ళడం మానేశారు. అలాగే మీకు చైనాలో కూడా మన రూల్స్, మన సబ్జెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడం మానేసింది చైనా గవర్నమెంట్. సో చైనాకి వెళ్ళడం మానేశారు. అలాగే కొన్ని కరేబియన్ కంట్రీస్ కూడా మన రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడం మానేసింది. సో మనం వెళ్ళడం మానేసాం. ఎక్కువ మన రూల్స్ని, మన స్టడీని, మన సబ్జెక్ట్ని ఇంప్లిమెంట్ చేసే యూనివర్సిటీస్ అతి కొద్దిగా ఉన్నాయి, అతి కొద్ది కంట్రీస్ ఉన్నాయి. అట్లాంటి ముఖ్య కంట్రీ కిర్గిస్తాన్లో ఉన్న ఐహెచ్ఎస్ఎం. అలాగే జార్జియాలో కొన్ని కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ మన సబ్జెక్ట్ని ఆల్మోస్ట్ 19 సబ్జెక్ట్స్ కవర్ చేస్తూ ఇంకా వాళ్ళ సబ్జెక్ట్స్ కూడా యాడ్ అవుతున్నాయి. సో మనకేం ప్రాబ్లం లేదు. అయితే మన సబ్జెక్ట్ చెప్పినా సరే మళ్ళీ పెర్ఫార్మెన్స్ కూడా ఉండాలి కదా, టీచింగ్ బాగా చెప్పాలి కదా. అందుకు మనం ఏం చేస్తున్నామంటే ఇండియన్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేయగలుగుతున్నాం. సో అది ఫిల్ చేస్తున్నాం కనుక తిరిగి వచ్చే మన స్టూడెంట్ ఇక్కడ జరిగే ఎగ్జామినేషన్ని
సక్సెస్ అవుతూ కెరీర్ని కంటిన్యూ చేయడానికి కారణం ఏంటంటే ఇండియన్ ఫ్యాకల్టీ అక్కడ రన్ చేయగలిగితే ఈ సబ్జెక్ట్స్ని క్లియర్ చేసేయడం అనేది సాధ్యపడుతుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ అన్నది రాయకపోయినా లేదా రాసి పాస్ కాకపోయినా సరే ఫారిన్ వెళ్ళొచ్చు అంటారా? నీట్ ఎగ్జామ్ రాసి పాస్ అయితేనే ఫారెన్కి వెళ్ళాలండి. నీట్ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయితే ఫారెన్కి వెళ్ళడానికి లేదు. లేదు నీట్ ఎగ్జామ్ రాయకుండా వెళ్తానన్నా కూడా వెళ్ళడానికి లేదు. ఎందుకంటే మనం సిటిజన్ ఆఫ్ ఇండియాగా వెళ్తూ కోర్స్ అక్కడ మెడిసిన్ చేసి మళ్ళీ ఇండియన్ సిటిజన్స్ని ట్రీట్మెంట్ చేస్తున్నాం, లేదా కెరీర్ని కంటిన్యూ చేస్తున్నాం. ఈ కెరీర్ని కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన నిబంధన నీట్ అనేది పరీక్ష. అది లేకుండా వెళ్తున్నామంటే మనం ఇండియన్ కెరీర్ని, ఇండియన్ డాక్టర్ కోర్స్ని, డాక్టర్ సిస్టాన్ని మనం కాదని వెళ్తున్నాం. సో ఆ డిగ్రీ చెల్లదు ఇండియాలో, ఆ డిగ్రీ ఎంత మాత్రం చెల్లదు. కానీ కొంతమంది కన్సల్టెన్సీలు ఏంటంటే నీట్ లేకుండా జాయిన్ అవ్వచ్చు, మీరు అమెరికాకి వెళ్ళి పీజీ చేసిస్తే ఇండియన్ గవర్నమెంట్ అలౌ చేస్తుంది అని ఒక రకంగా చెప్పాలంటే కాకమ్మ కబుర్లు చెప్తారు. ఇవి కాకమ్మ కబుర్లు ఎందుకు అంటున్నారంటే వాళ్ళు చెప్పేది తప్పని కాదు, అది అసాధ్యం. ఎట్లా అసాధ్యం అంటే ఇది అంటారు చూసారా, ఉట్టికి ఎగరనమ్మ అనేది. ఈ పరీక్ష పాస్ కాలేకపోతే పీజీ పరీక్ష ఎలా పాస్ అవుతారు? సో అందుకని కాకమ్మ కబుర్లు చెప్తున్నారు వాళ్ళు. సో మనం ఏం చేయాలంటే నీట్ క్వాలిఫికేషన్ అయితే ఆ తర్వాత అబ్రాడ్కి వెళ్ళి అక్కడే మెడిసిన్ కంప్లీట్ చేసి ఇండియాకి వచ్చి ఇండియాలో జరిగే ఎగ్జామ్ పాస్ అయితే అతను అఫీషియల్ డాక్టర్ అవుతాడు కదా. మనకి అఫీషియల్ డాక్టర్ మెయిన్ కానీ దొంగ డాక్టర్లు కాదు కదా. సో అందుకని నీట్ క్వాలిఫికేషన్ అది కంపల్సరీ. సో సార్ ఇందాక మీరు కాలేజ్ ఎంపిక గురించి చెప్పారు, మరి కంట్రీని ఎలా ఎంపిక చేసుకోవాలి సార్? కంట్రీ ఎంపిక చేయడం కూడా కొంచెం కష్టమైన పనేనండి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను 2003లో మన ఎంసీఏ కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం విదేశాలకు వెళ్ళడానికి వెల్లువిలో కొన్ని వందల కాలేజీలు పుట్టుకొచ్చాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెడికల్ డిక్షనరీ ఆధారంగా వందల కాలేజీలు. అక్కడ ఫెసిలిటీస్ ఎలాగున్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఇది ఏది లేకపోయినా సరే మనం మెడిసిన్ చేసేసి ఇండియాకి వచ్చాక ఇక్కడ ఒక ఎఫ్ఎంజీ పరీక్ష పాస్ అయిపోతే సరిపోతుంది అనుకునేవాళ్ళం. కానీ ఎఫ్ఎంజీ పరీక్ష పాస్ అవ్వడం అనేది కష్టమైన పని అయిపోయింది. అతి సింపుల్ పరీక్ష అది, కానీ కష్టం ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అబ్రాడ్లో లేకపోవడంతో ఈ పిల్లాడు ఇది పాస్ కాలేకపోతున్నారు ఆ డాక్టర్. సో మనం ఏం చేయాలి? ఈ దేశంలో ఏ కంట్రీలో ఈ సబ్జెక్ట్స్ టీచ్ చేసే ఫ్యాకల్టీ ఉన్నారు, ఏ కంట్రీలో మనం చదవగలిగిన సిస్టమ్స్ ఉన్నాయి, ఏ కంట్రీలో మనం నివాసం యోగ్యంగా ఉన్న వాతావరణం ఉంది, ఏ కంట్రీలో మన ఫుడ్ మనం తిరగలిగిన వాతావరణం ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు వీళ్ళంతా 17 years ఏజ్ ఉన్న పిల్లలు కనుక ఈ 3 లేకుండా మనం గుడ్డిగా వెళ్ళిపోతామంటే మధ్యలో రావాల్సి వచ్చేస్తుంది. సో ఈ 3 ఉన్న యూనివర్సిటీసు ఎక్కడైతే ఏ దేశంలో అయితే ఉన్నాయో ఆ దేశాన్ని ఎంపిక చేయడం అనేది మనకి ఆలోచించాల్సింది. ఏంటంటే అంతకుముందు ఎవరైనా వెళ్ళారనుకోండి, ఈ జర్నీ ఇప్పటిది కాదు కదా, అంతకుముందు ఎవరైనా వెళ్ళారు, ఏదైనా అన్నయ్య వెళ్ళారా, అక్క ఎవరైనా వెళ్ళారా, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఒక్కసారి మనం ఒక దృష్టి పెడితే ప్రతి చోట కనిపిస్తారండి. వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్పేస్తారు నువ్వు వెళ్ళొచ్చు లేదు నువ్వు వెళ్ళొద్దు, పరిస్థితులు ఏంటి, సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, నువ్వు గట్టానికి ఆగలవా లేదా, ఆ ధైర్యం వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఆ ధైర్యం వాళ్ళు ఇవ్వగలిగితే మనం హ్యాపీగా వెళ్ళి రావచ్చు కదా. సో మెయిన్ అక్కడ ఆల్రెడీ కంప్లీట్ చేసిన డాక్టర్లు ఉంటే వాళ్ళని మనం తెలుసుకోగలిగితే ఈ జర్నీలో వెళ్ళొద్దా లేదనేది మనకి ధైర్యం వచ్చేస్తుంది. అమ్మాయి హ్యాపీగా వెళ్ళి చదువుకుని రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్పిన మాటలు కాబట్టి ఇంకా బలంగా నమ్మడానికి కూడా ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలు తీసుకోండి, మేము 2003 నుంచి 2023 వరకు ఎంతమంది ఇండియాకి వచ్చేసారు. 10,000 మంది డాక్టర్లు ఉన్నారు, ప్రతి టౌన్లో ఉన్నారు, ప్రతి హాస్పిటల్ ఉన్నారు. ఏ ఊరు నుంచి మాకు ఏదైనా పేరెంట్ వచ్చారనుకోండి, వాళ్ళ ఊరిలోనే మా స్టూడెంట్, మా డాక్టర్, మా పేరెంట్ నెంబర్లు ఇచ్చేస్తాం. వాళ్ళు మాట్లాడుకుంటారు, బంధుత్వాలు కలుపుకుంటారు. ఓకే నువ్వు తెలుసు, నాకు తెలుసులే, పర్వాలేదు వెళ్ళొచ్చు, పలానా ద్వారా వెళ్ళొచ్చు, ఆ సారే పంపిస్తారు. ఇదంతా ఎందుకంటే ఒక ధైర్యం కలగడానికి. అంటే సార్, అంటే ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైతే స్టూడెంట్ జాయిన్ అవుదామని వస్తారో, సో వాళ్ళ ఊరు ఎక్కడైతే నేటివ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆల్రెడీ ప్రీవియస్ గా మన దగ్గర నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ వాళ్ళని కనెక్ట్ కూడా చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మా దగ్గరికి రాకముందే కాలేజీ గురించి, కాలేజీల ఫెసిలిటీస్ గురించి, కాలేజీల ఫీజు గురించి, కాలేజీలో మేము ఇస్తున్న సర్వీసుల గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే మా దగ్గర రమ్మని కోరుతున్నాం.
అండ్ అలానే వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా. పూర్వ విద్యార్థులకి సంబంధించిన ఫోన్లోనే contact అది చెప్పిస్తాం. ఎవరు మా దగ్గర రావాల్సిన పని లేదు. ఫోన్లో అడిగితే మేమే శ్రీకాకుళంలో పలానా ఫోన్ నెంబర్, విజయనగరంలో పలానా ఫోన్ నెంబర్, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, రాయలసీమ, మీ కడప, ఎక్కడన్నా సరే మా పేరెంట్స్ ఉన్నారు, మా స్టూడెంట్స్ ఉన్నారు, మా డాక్టర్ ఉన్నారు. వాళ్ళని కనుక్కోండి. వీలైతే వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఎందుకంటే కెరీర్ చిన్న విషయం కాదు. 5.5 years మెడిసిన్లో మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ హ్యాపీగా హాలిడేస్కి రావాలి తప్ప మధ్యలో వచ్చేయకూడదు కదా. ఈ జర్నీ స్మూత్గా ఉండాలంటే పూర్తి అవగాహన పేరెంట్కి స్టూడెంట్కి ఉండాల్సిందే. అది మేము కల్పించిన తర్వాత అడ్మిషన్ తీసుకుంటాం. కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ 100%. ఇంతకు మించి ట్రాన్స్పరెన్సీ ఉండదు ఇంకా. 100%. అది లేకుండా, ఎందుకంటే మేము స్టూడెంట్ సర్వీస్ క్యాంపస్లు ఇస్తున్నాం. ఆ స్టూడెంట్ ఏదైనా సఫర్ అయితే మేము దాంతో పాటు మేము కూడా సఫర్ అవ్వాలి. అది అది కష్టమైన పని కదా. సో అందుకని అన్ని విషయాలు కూలంకుషంగా తెలుసుకున్న తర్వాత జాయిన్ అవ్వమంటాం. గ్రేట్ సార్, గ్రేట్ వర్క్ అది నిజంగా. సార్ ఇప్పుడు మెడిసిన్ చదివిన తర్వాత డాక్టర్ కెరియర్ ని అక్కడే కంటిన్యూ చేయొచ్చు కదా ఫారెన్ లో? చేయొచ్చండి. అనేక దేశాలు అలాగే చేస్తాయి. కాకపోతే మేము పంపిస్తున్న దేశాలు జనాభా తక్కువ ఉన్న దేశాలు. వాళ్ళకి సరిపడే డాక్టర్లు వాళ్ళకు ఉన్నారు. ఓకే. సో ఇతను కూడా సర్వీస్ చేస్తారంటే ఆ కంట్రీ ఒప్పుకుంటుంది. కానీ మనలాగా లక్షలు సంపాదించే పరిస్థితి అక్కడ ఉండదు. సో కాబట్టి వాడు ఏం చేస్తారంటే, వాళ్ళు మా డాక్టర్లు ఏం చేస్తారంటే మళ్ళీ ఇండియాకే రావాలనుకుంటారు, ఇండియాలోనే కెరీర్ కంటిన్యూ చేయాలనుకుంటారు. ఇక్కడ డాక్టర్ల అవసరం ఎక్కువ ఉంది కదా, పైగా ఇక్కడ డాక్టర్లు సంపాదించడం కూడా చాలా ఎక్కువ ఉంది కదా. కాబట్టి ఈ సంపాదన, ఈ దేశము, మాతృభూమి, అమ్మా నాన్న గుర్తొస్తారు కనుక 99.9% మా డాక్టర్లు అంతా ఇండియాకి వచ్చేసి ఇక్కడే సెటిల్ అవుతారు. ఓకే సార్. సార్ ఇందాక కాలేజ్ని ఎలా ఎంపిక చేసుకోవాలో చెప్పారు, కంట్రీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పారు, మరి కన్సల్టెన్సీ మెయిన్ థింగ్ ఇది కూడా. సో కన్సల్టెన్సీని ఎలా ఎంపిక చేసుకోవాలి సార్? ఎక్కువ చెబుతున్నాను అనుకోకండి అమ్మా, కన్సల్టెన్సీ ఎంపికే చాలా కష్టమైన పని. ఎందుకు కష్టమంటే, ఒక కన్సల్టెంట్ తను ఎన్నేళ్ళు ఉన్నాడు, ఎంతకాలం ఉన్నాడు, ఏ కాలేజీ పంపిస్తున్నాడు, ఏ దేశానికి పంపిస్తున్నాడు అన్న విషయాన్ని, తనకి ఏదైతే గతం ఉందో ఆ గతం ఎవరికి తెలియదు. తను ఏది చెప్పేసినా నమ్మే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మీకు అవసరం వచ్చింది మెడికల్ సీట్, లాస్ట్ ఇయర్ మీకు ఉండదు. ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, లాస్ట్ ఇయర్ కొన్నారు, అంతకంటే అది బాగలేదు, ఇంకోటి కొంటారు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు. ఒక కారు కొన్నారు, పాడైంది, ఇంకో కారు కొన్నప్పుడు ఆ కారు కొనరు. లేదు ఒక ఫ్రిడ్జ్ కొన్నారు, ఆ కంపెనీ పోయింది, ఇంకో కంపెనీ కొనేటప్పుడు ఆ కంపెనీ కొనరు. అంటే మీకు ఇది తెలుస్తూనే ఉంటుంది, మంచి ఏంటి చెడు ఏంటి మీ అనుభవంలో. మెడికల్ సీట్ అనేది మీకు ఈ సంవత్సరం అవసరం వచ్చింది, లాస్ట్ ఇయర్ అవసరం రాదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీకు అవసరం రాదు. సో అప్పుడు ఈ కన్సల్టెంట్లు ఏం చేస్తారంటే, ఈరోజు ఎవరెవరు ఉన్నారని మీరు చూస్తారు. చూస్తున్నప్పుడు మేము ఏమంటాం, నేను 20 ఏళ్ళు పెట్టున్నాను, 15 ఏళ్ళు పెట్టున్నాను, 10 ఏళ్ళు పెట్టున్నానని చెప్తారు. అవన్నీ బ్రోచర్లో మీకు కనిపిస్తుంటుంది. కానీ నిజంగా అన్ని ఏళ్ళు ఉన్నారా ఈ ఫీల్డ్లో, నిజంగా ఆ సక్సెస్ వాళ్ళకు ఉందా ఈ ఫీల్డ్లో, నిజంగా అంతమంది డాక్టర్లు వీళ్ళ ద్వారా వెళ్ళారా ఈ ఫీల్డ్లో అన్న విషయాన్ని కూలంకుషంగా ప్రతి పేరెంట్ తెలుసుకుంటే తప్ప సరైన కన్సల్టెంట్ ఎంపిక చేయడం అనేది కష్టమైన పని. ఇప్పుడు మేమున్నాం, మా అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ చాలామంది ఏంటంటే, ఎక్కువ మంది వాళ్ళు ఉంటారు కన్సల్టెంట్గా, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కానీ వాళ్ళు చేసే యూనివర్సిటీలు మారిపోతుంటాయి. ఫస్ట్ ఇయర్ మేము ఏమంటాం, 5.5 years క్యాంపస్ సర్వీస్ ఇస్తాము, మేము నీతో పిల్లాడితో పాటు ఉంటామంటారు. కానీ థర్డ్ ఇయర్ తర్వాత ఆ కాలేజీకి అడ్మిషన్ చేయడం మానేసి ఇంకో కాలేజీకి వెళ్ళిపోతారు. సో అతను చెప్పింది రాంగ్ అయిపోతుంది కదా. సో ఇది పేరెంట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోగలగాలి. ఇయర్ మారిపోవడమో, లేదంటే కంట్రీ మారిపోవడమో, కాలేజీ మారిపోతూ కూడా కన్సల్టెంట్ హ్యాపీగా ఉంటాడు, ఒక దగ్గర స్థిరంగానే ఉంటాడు. కానీ కంట్రీ మారిపోయినా, కాలేజీ మారిపోయినా సఫర్ అయ్యేది స్టూడెంట్, పేరెంట్. ఇది మెయిన్ మీరు చూసుకోవాలి. ఒక స్టూడెంట్ జాయిన్ అవుతున్నప్పుడు 5 years ఆ కాలేజీలో ఆ కన్సల్టెంట్ ఖచ్చితంగా ఉంటాడన్న నమ్మకం మీకు ఉండగలిగితే, ఆయన చెప్పడం కాదండి, మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఉండగలిగితే ఆ కన్సల్టెంట్ దగ్గర జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మేము తీసుకోండి, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్ 2003 నుంచి మేము స్టార్ట్ చేసాం. మేము ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది కన్సల్టెంట్ మన హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నారో ఈరోజు అంతమందిలో ఒక్కరిద్దరు కూడా లేరు. మేము కంటిన్యూ అవుతున్నాం. అలాగే మేము చేసిన యూనివర్సిటీతో పాటు అనేక యూనివర్సిటీస్, అటు చైనా కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, రష్యా కావచ్చు, ఇంకా అనేక బెలారస్ లాంటి దేశాలు కావచ్చు, అనేక దేశాల్లో మాలాగా అనేక యూనివర్సిటీస్కి అడ్మిషన్ చేయడం స్టార్ట్ చేశారు అప్పుడు. ఇప్పుడు ఆ యూనివర్సిటీస్ కూడా లేవు. ఐహెచ్ఎస్ఎం కంటిన్యూ అవుతుంది అప్పటి నుంచి. అంటే ఏంటి, కాలేజీ బాగుంది, కన్సల్టెంట్గా మా సర్వీస్ బాగుంది, కాబట్టి ఈ జర్నీ కంటిన్యూ అవుతుంది. ఇలా ఉన్న వాళ్ళు మీకు ఒక్కరిద్దరు మించి ఎక్కువ లేరండి. సో కన్సల్టెంట్ ఎంపిక చేసుకున్నప్పుడు గత చరిత్ర, వాళ్ళకున్న ట్రాక్ రికార్డు చాలా ఇంపార్టెంట్.
ప్లస్ మేము మంచి వాళ్ళమని చెప్పడం కాదు, మేము మంచి వాళ్ళమని పేరెంట్, స్టూడెంట్, డాక్టర్ చెప్పాలి. సో అది మెయిన్ జాబ్ అండి. పేరెంట్ మెయిన్ జాబ్ ఏంటంటే కన్సల్టెంట్ మంచివాడా కాదా, నిజం చెప్పాలంటే ఏ కన్సల్టెంట్ మంచివాడు అన్నది కాదు, చెడ్డ కన్సల్టెంట్లు చూడకపోతే జట్టారు. చెడ్డ కన్సల్టెంట్ ఎవరన్నది మీరు తెలుసుకోవాలి. ఆ తేడా చూపించుకోగలిగితే, అంటే ఎంపిక చేసుకోగలిగితే మీ స్టూడెంట్ సక్సెస్కి ఎటువంటి డాక్ ఉండదు. ఇప్పుడు మీరు చెప్పిన క్రైటీరియా మొత్తంలో కూడా ముందు వరుసలో ఉండేదంటే ఐఎస్ఎం ఫోకల్ పాయింట్. 100%. ఫైన్ సార్. సార్ అలానే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ గురించి చెప్పండి. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ అన్నది ఇది 2003లో నుంచి స్టార్ట్ అయిందమ్మా. అంటే అబ్రాడ్లో మెడిసిన్కి వెళ్తున్నప్పుడు ఆ కంట్రీలో మెడిసిన్ ఎలాగుంది, ఆ కంట్రీలో ఫ్యాకల్టీ ఎలాగుంది, అక్కడ డాక్టర్ అయిన తర్వాత ఇండియాకి వచ్చాక అదే డాక్టర్ వృత్తిని కంటిన్యూ చేసి మన సిటిజన్కి ట్రీట్మెంట్ సరిగ్గా చేయగలడా లేదా అన్న భయంతో ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఎగ్జామ్ ఇది. ఈ ఎగ్జామ్ పాస్ అయితే నాలెడ్జ్ ఉంది, ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మనం ఇండియాలోనే హౌస్ సర్జన్ చేస్తారు కనుక ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది అన్న ఉద్దేశంతో పెట్టారు ఈ ఎగ్జామ్ని 2003లో. బిఫోర్ దట్ ఇండియన్ మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత నుంచి, అంటే 1956 నుంచి అనుకుంటాను, అప్పటి నుంచి 2003 వరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా షెడ్యూల్లో ఉన్న యూనివర్సిటీస్కి వెళ్ళిపోయి చదువుకోవచ్చు. అక్కడ ఇంగ్లీష్ ఉన్నా లేకపోయినా, ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా, అలాగే లాంగ్వేజ్ ఉన్నా లేకపోయినా, ఏ లాంగ్వేజ్ అయినా సరే చదువుకొని వచ్చేయచ్చు. అక్కడ మెడిసిన్ చేసి వచ్చేసి డైరెక్ట్గా మన పక్క మెడికల్ కాలేజీలో చదువుకున్నట్టుగానే డైరెక్ట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏ ఎగ్జామ్ వాళ్ళకి ఉండేది కాదు. సో ఒక చైనా తీసుకోండి, ఒక రష్యా తీసుకోండి, లేదా ఇంకో దేశం తీసుకోండి, ఒక ఫ్రాన్స్ తీసుకోండి, అక్కడ లాంగ్వేజ్లో మెడిసిన్ చేసిన డాక్టర్ ఇండియాకి వచ్చి ఎలా ట్రీట్మెంట్ చేస్తాడు? సో సక్సెస్ఫుల్ డాక్టర్ పర్సంటేజ్ తక్కువ ఉంది కనుక ఈ ఎగ్జామ్ పెట్టాల్సి వచ్చింది. సో ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఏం చేశారు, మన స్టూడెంట్ ఏం చేశాడు, ఈ ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే మెడిసిన్ కూడా ఇంగ్లీష్లో ఉండాలి కదా. సో ఇంగ్లీష్ మెడిసిన్ ఉన్న దగ్గరికి వెళ్ళడం అనేది అలవాటు చేసుకున్నారు స్టూడెంట్స్. సో ఎక్కడ ఇంగ్లీష్ ఉంది, ఆ ఇంగ్లీష్ కూడా పెర్ఫెక్ట్గా ఎక్కడ ఉంది, వీలైతే ఇండియన్ ఫ్యాకల్టీ ఎక్కడున్నారు, ఈ 3 ఇంగ్లీష్ ఉండాలి, అది పెర్ఫెక్ట్గా ఉండాలి, వీలైతే ఇండియన్ ఫ్యాకల్టీ ఉండాలి, ఈ 3 ఉన్న చోటకి పరిగెత్తడం స్టార్ట్ చేశారు. సో ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఈ రోజు కూడాను పాస్ పర్సంటేజ్ మ్యాక్సిమం 30 నుంచి దాటటంలా అనేక కంట్రీస్ నుంచి. కానీ ఐహెచ్ఎస్ఎం పర్సంటేజ్ మీకు 70 నుంచి 80% కూడా కొన్నిసార్లు జరుగుతుంది. కారణం ఏంటంటే ఇండియన్ ఫ్యాకల్టీ వాళ్ళ తీసుకుంటున్న శ్రద్ధ. అంటే మీకు క్యాంపస్లో, కిర్గిస్తాన్ క్యాంపస్లో, ఐహెచ్ఎస్ఎం క్యాంపస్లో ఇండియన్ ప్యారలల్ మెడికల్ ఎడ్యుకేషన్ నడుస్తుంది అనమాట. ఓకే, సింపుల్గా చెప్పాలంటే. సమాంతరంగా కాబట్టి సక్సెస్ బికాస్ ఆఫ్ మా ఫ్యాకల్టీ వాళ్ళ కృషి ఇదంతా. సార్ మరి మీ కాలేజ్లో పాస్ పర్సంటేజ్ అన్నది ఎంత ఉంది? ఒకవేళ స్టూడెంట్ కనుక ఫెయిల్ అయితే మరి ఆ డాక్టర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎఫ్ఎంజీ పాస్ కాలేదనుకోండి, రెండోసారి మళ్ళీ రాయొచ్చు, మూడోసారి మళ్ళీ రాయొచ్చు. ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయితే మాత్రం అక్కడ ఆగిపోదు కదా స్టడీ. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే ఆగిపోదు. ఇది కూడా అంతే, 2 సార్లు కాదు 3 సార్లు కాదు. అంటే 3 సార్లే ఉంది, 4సారి రాయడానికి లేదు అన్నది అపోహ. ఎన్నిసార్లు రాయొచ్చు, ఎన్నైనా రాయొచ్చు. కాకపోతే వీళ్ళు మెడిసిన్ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ టైం తీసుకోవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే కెరీర్లోకి వెళ్ళాలి, పీజీ చేయాలి. కాబట్టి పూర్తి అవగాహనతో ఉంటారు కనుక మ్యాక్సిమం ఫస్ట్ అటెంప్ట్లోనే మా పిల్లలు పాస్ అయిపోతున్నారు. ఒకవేళ తప్పితే ఒక 20%, 10% ఎవరైనా తప్పితే సెకండ్ అటెంప్ట్లో పాస్ అయిపోతున్నారు. అన్లిమిటెడ్ యాజ్ ఆఫ్ నౌ. సార్ ఇండియాలో పీజీ చదువుతున్న ఐఎస్ఎం డాక్టర్లు ఉన్నారా? ఒక్కరా ఇద్దరా? 2-3 వేల మంది ఉన్నారు. మన హైదరాబాద్ తీసుకోండి, గాంధీ ఉస్మానియాలో ఉన్నారు. మొన్న ఒక ఫోరెన్సిక్ పీజీ చేస్తున్న స్టూడెంట్ నా దగ్గరికి వచ్చాడు, చిన్న కైకేషన్లో కనిపించి. ఈ మధ్య జరుగుతున్న ఇన్సిడెంట్లో తను చూపించి ఇలా జరిగిందండి, ఇలా జరిగిందండి. నేను షాక్ తిన్నా, మా పిల్లాడే కదా అని, మా డాక్టరే కదా అని. అలాగే ఇంకొక అమ్మాయి మా డాక్టరే, ఆమె సిజేరియన్ ఆపరేషన్ చేసిన టీంలో ఉంది. ఆ బేబీని చూపించింది, ఆ వీడియో నాకు పంపించింది. నేను చూసి థ్రిల్ ఫీల్ అయ్యా. ఇలాంటి వాళ్ళు ఎంతమంది అంటే గుజరాత్లో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, ప్రతి దేశ రాజధానిలో ఉన్నారు, ప్రతి రాష్ట్ర రాజధానిలో ఉన్నారు. 2-3 వేల మంది పీజీ ఫ్రీ సీట్ కొట్టిన డాక్టర్లతో మేమైతే పూర్తి ఆనందంగా ఉన్నాం. దీనికి కారణం యూనివర్సిటీ క్యాంపస్లో ఇండియన్ ఫ్యాకల్టీ, డాక్టర్ భానుప్రకాష్ గారి టీం కావచ్చు, పనిభూషణ్ గారు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ కావచ్చు. అంటే ఏంటంటే ఒకప్పుడు ఎంబీబీఎస్, ఇప్పుడు ఎంబీబీఎస్తో సరిపెట్టుకునే పరిస్థితి మన పిల్లలకి లేదండి. పీజీ కొడితే తప్ప మెడిసిన్ కాదన్నది వాళ్ళ టార్గెట్ పెట్టుకున్నారు. మా టార్గెట్ కూడా అలా పీజీ వీళ్ళ చేత చేద్దామన్న టార్గెట్లోనే సక్సెస్ అయ్యాం. 2-3 వేల మంది మన దేశంలో ఉన్నారు.
2-3,000. 1000. గ్రేట్ సార్. సార్ కిర్గిస్తాన్తో పాటు ఏ ఏ దేశాల్లో మీ కాలేజెస్ ఉన్నాయి? కిర్గిస్తాన్తో పాటు మేము అంటే కిర్గిస్తాన్లో 2003 నుంచి జర్నీ స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసింది. ఆల్మోస్ట్ మన 2 రాష్ట్రాల్లో 5,000 మంది తెలుగు పిల్లలు డాక్టర్లుగా ప్రాక్టీస్ చేస్తున్నవారు లైఫ్లో సెటిల్ అయ్యారు. అందులో దగ్గర 2,000 మంది పీజీ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ మేము ఒక 10 years బ్యాక్ జార్జియాలో మా కెరీర్ని స్టార్ట్ చేసాం, కన్సల్టెన్సీ కెరీర్ని. ఎందుకంటే కిర్గిస్తాన్లో మేము ఒక 200 సీట్లు మాత్రం మా దగ్గర ఉన్నాయి. 200 సీట్లు ఫిల్ చేసిన తర్వాత ఇంకా మమ్మల్ని నమ్ముతున్న పేరెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి జార్జియా మేము రిఫర్ చేసాం. జార్జియా ఆల్మోస్ట్ మీకు అది కూడా సేఫెస్ట్ కంట్రీ, మంచి దేశం, యూరోపియన్ బార్డర్లో ఉంటుంది కనుక యూరోపియన్ కల్చర్ కనిపిస్తుంది, పర్ఫెక్ట్ ఇంగ్లీష్ నడుస్తుంది, 6 years మెడిసిన్. ఇలాంటి ఒక పీస్ఫుల్ కంట్రీ జార్జియా మేము సెలెక్ట్ చేసుకున్నాం. జార్జియా కూడా మేమే స్టార్ట్ చేసాం మన 2 రాష్ట్రాల నుంచి. ఇప్పుడు చాలామంది మాతో పాటు ఉన్నారు. సో జార్జియాలో కూడా మంచి కాలేజీలు 3 కాలేజీలు ఉన్నాయి. ఈస్ట్ యూరోపియన్ కాలేజీ మా ఓన్ కాలేజ్, కిర్గిస్తాన్లో IHSMలో డెవలప్ చేస్తున్నాం. అలాగే జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ ఉంది. మేము ఫస్ట్ బ్యాచ్ని అక్కడ పంపిస్తున్నప్పుడు అతి చిన్న కాలేజ్ అది, ఇప్పుడేమో 15 ఎకరాల్లో దాన్ని తయారు చేశారు. మంచి వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అయిపోయింది. జార్జియాలో TCCలో దేశ రాజధాని ఉంది. ఇలా 3 యూనివర్సిటీస్ మేము పంపిస్తున్నాం. అక్కడ కూడా బెస్ట్ మెడిసిన్ ఉంది. ఇప్పుడే అక్కడ మెడిసిన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ FMG కంప్లీట్ చేస్తే పీజీలు కొడుతున్న వాళ్ళ సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. సో మా నెక్స్ట్ ఆప్షన్ జార్జియా అండి. ఓకే సార్, విద్యార్థులకి క్యాంపస్లో ఎటువంటి సర్వీసెస్ని మీరు అందిస్తున్నారు? సింపుల్ అండి. మీ సిస్టర్ ఒక 17 years ఏజ్ ఉన్న ఒక అమ్మాయి బైపీసీ పాస్ అయింది, నీట్ క్వాలిఫై అయింది. ఇక్కడ సీట్ కోసం ట్రై చేశారు, ఫ్రీ సీట్ రాలేదు. సో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మీరు ఏం ఆలోచిస్తారు మీ చెల్లాయి గురించి, మీ తమ్ముడు గురించి? సో ఏం ఆలోచిస్తారు? సింపుల్. ఓకే, మనం ఫారెన్కి వెళ్తున్నాం కదా, ఏదైనా అవసరం వస్తే వెంటనే నేను పరిగెత్తలేను కదా, నేను పోలేం కదా. సో అక్కడ ఎవరున్నారు, ఎవరు చూసుకుంటారు? ఎడ్యుకేషన్ ఎలాగుంటుంది, అక్కడ వ్యాలిడిటీ ఉన్న సర్టిఫికేట్స్తో రాగలరా లేదా? సో ఈ కన్ఫ్యూజన్ మీకు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్ తీర్చడానికి మేము ఏం చేస్తున్నామంటే యూనివర్సిటీ క్యాంపస్లో ఫ్యాకల్టీని రిక్రూట్ చేస్తున్న ఫ్యాకల్టీని మీకు పరిచయం చేస్తున్నాం వెళ్ళడానికి ముందే. యూనివర్సిటీ క్యాంపస్లో చెఫ్స్ని పరిచయం చేస్తున్నాం మీకు వెళ్ళడానికి ముందే. యూనివర్సిటీ క్యాంపస్లో కేర్ టేకర్స్ని పరిచయం చేస్తున్నాం మీరు వెళ్ళడానికి ముందే. సో అక్కడ ఎవరి దగ్గర మన కేర్ టేకర్స్ ఎవరున్నారు, హాస్టల్స్ వార్డెన్స్ ఎవరున్నారు, అందరూ మన వాళ్ళేనా? ఓకే, ఇంతకంటే కావాల్సింది ఏముంది? వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే కదా. సో మన తెలుగులోనే మాట్లాడుతున్నారు కదా, మన రుచిలో వండుతున్నారు కదా, మన లెక్చరర్సే అక్కడ ఉన్నారు కదా. సో అంతేకాకుండా ఈ కాలేజ్ చదువుతున్న డాక్టర్సు చాలామంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మన పక్క ఊర్లో ఉన్నారు, మన పక్క టౌన్లో ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడడం, గంటల కొద్ది మాట్లాడడం, బాగుంది అంటున్నారు. ఇంకా ధైర్యం చేయండి, మీకు ఏంటి ప్రాబ్లం? సో ఈ ధైర్యం వచ్చిన తర్వాత IHSMలో జాయిన్ చేస్తే మనకేం ప్రాబ్లం లేదు. పైగా ఈ కన్సల్టెంట్లు, ఈ పెర్మనెంట్ కన్సల్టెంట్లు వీళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు. నెక్స్ట్ ఒకవేళ వెళ్ళదలుచుకుంటే పాస్పోర్ట్ ఉంటే 2 daysలో పంపిస్తానంటున్నారు. సో ఇంకా కావాల్సింది ఏముంది, మనం వెళ్ళగలిగితే హ్యాపీ కదా అన్న ధైర్యంతో క్యాంపస్ సర్వీసులు మేము ఏం చేస్తున్నామంటే పేరెంట్కి ఓకే, ఒక గార్డియన్గా, ఒక టీచర్గా, ఒక అంకుల్గా, అంటే వాళ్ళకి ఇంకా మేము ఏ విషయంలో కూడాను ఒక ఫేవర్ వచ్చింది తీసుకెళ్లే బాధ్యత మేమే తీసుకుంటాం. వాళ్ళకి ఏదైనా డొమెస్టిక్ అవసరం వచ్చింది అది నిర్వర్తించే బాధ్యత మేమే తీసుకుంటాం. వాళ్ళ ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలి, అది బుక్ చేసే బాధ్యత మేమే తీసుకుంటాం. ఫ్యాకల్టీలో వాళ్ళు వీక్ ఉన్నారు, స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేయాలి, లెక్చరర్స్తో మాట్లాడి ఆ బాధ్యత మేమే తీసుకుంటాం. 365 days పిల్లల దగ్గరే ఉంటున్న సర్వీస్ చేసే స్టాఫ్ అక్కడ ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 20 స్టాఫ్ ఉన్నారు, 20-30 members తెలుగులో మాట్లాడే స్టాఫ్ ఉన్నారు. సో వీళ్ళందరూ మీరు వెళ్ళడానికి ముందు మీకు ధైర్యం ఇచ్చే స్టాఫే. వీళ్ళందరినీ మీరు కలవచ్చు, హాలిడేస్ వీళ్ళందరూ వస్తారు మనకి. సో ఆ టెన్షన్ మీకు ఏమీ లేదు. సో మీ సిస్టర్ని కానీ మీ బ్రదర్ని కానీ హ్యాపీగానే IHSMలో జాయిన్ చేయొచ్చు. ఓకే, సో అంటే ఇంకా ఏ విధంగా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. వాళ్ళ కూతురునో కొడుకునో మనం అంత దూరం పంపిస్తున్న తర్వాత టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు కదా, హ్యాపీగా పంపిస్తారు. ఇంకా చెప్పాలంటే చెన్నై, బెంగళూరు పంపించడానికి మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ మీకు ఓకే 365 days మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా. అక్కడ బెంగళూరు మీకు మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది, చెన్నైలో మెడికల్ కాలేజ్ మీకు సీట్ వచ్చింది. 365 days మీకు తెలిసిన వాళ్ళు ఆ క్యాంపస్లో ఎవరు ఉండరు కదా. కానీ ఈ క్యాంపస్లో 365 days మీకు తెలిసిన వాళ్ళు మీ పిల్లలు కేర్ టేకర్గా ఉంటారు, మేమే. ఓకే సార్, ఇప్పుడు పేద విద్యార్థులు మెడిసిన్ చదవాలి అంటే వాళ్ళకి ఏ స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయి, అటువంటి వారికి బ్యాంకులు సహకరిస్తాయి? యాక్చువల్గా పేద విద్యార్థులు చేయాల్సింది బాగా చదువుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డాక్టర్ చదవాల్సినంత సరిపడే డబ్బులు లేనప్పుడు
వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి, వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళే కష్టపడి చదువుకోవాలి. కష్టపడి చదువుకునే పిల్లలు ఎవరైనా ఉన్నారు, మెడిసిన్ చేయాలన్న కోరిక వాళ్ళకి తీవ్రంగా ఉంటే ఇక్కడ ఫ్రీ సీట్ వస్తుంది. ఒకవేళ ఓసీ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఫ్రీ సీట్ రాదు. అట్లాంటి పిల్లలకి మా యూనివర్సిటీస్ అతి తక్కువ ఫీజులు అండి, కేవలం 5.5 years మొత్తానికి 18 లక్షల రూపాయల ఫీజులు. అంటే సంవత్సరానికి ఎంత మీరు అర్థం చేసుకోవచ్చు, 3-4 లక్షల రూపాయలతో అయిపోతుంది. ఇది కూడా బడ్డన్ అనుకున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఉన్నాయి. మా కాలేజీలో స్కాలర్షిప్ ఉందండి. 3rd year 4th year ఫైనల్ ఇయర్లో ఈ స్కాలర్షిప్ ఎలా ఉంటుందంటే, 1st year 2nd year 3rd yearలో మీరు కాలేజీ టాపర్లో రాగలిగితే, అంటే టాప్ 1, 2, 3 3 ప్లేసులు ఉంటాయి. టాప్ 1, టాప్ 2, టాప్ 3. ఈ 3 ప్లేస్లో ఏ ప్లేస్ వచ్చినా సరే ఈ 3 years కంటిన్యూగా 4th year 5th year అండ్ ఇంకొక ½ year అంటే 2.5 years మీరు ట్యూషన్ ఫీజు కట్టక్కర్లేదు, హాస్టల్ ఛార్జెస్ కట్టక్కర్లేదు, మెస్ ఛార్జెస్ కట్టక్కర్లేదు. అంటే మీకు దగ్గర ఒక 10-15 లక్షల రూపాయలు మీకు స్కాలర్షిప్ వస్తున్నట్టు. సో మీకు పేద పిల్లలకి ఎడ్యుకేషన్ మెయిన్ అనుకున్నప్పుడు, నేను చదువుకుంటేనే నా కుటుంబం బాగుపడుతుంది, నేను బాగుపడుతాను అనుకున్నప్పుడు ఆ చదువులోనే తన ప్రావీణ్యత చూపించగలిగితే కాలేజీ స్కాలర్షిప్తో 3 ఏళ్ళు హ్యాపీగా చదివేయచ్చు. ఓకే సార్, ఇప్పుడు కిర్గిస్తాన్లో కెడేవర్ బాడీస్ మీద ప్రాక్టికల్స్ అక్కడ చేస్తారండి? ఇప్పుడు యాక్చువల్గా మీకు ఒకసారి ఆలోచించండమ్మా, ఈ మధ్య ఎన్ఎంసీ కొత్త రూల్స్ తీసుకొచ్చిన దాంట్లో దీన్ని నిషేధించారు. అంటే డెడ్ బాడీస్ మీద ప్రాక్టికల్స్ చేయడం నిషేధించారు. మరి ఎట్లా బాడీ ఎలా తెలుస్తుంది, ప్లాస్టిక్ బాడీల మీద మనం చూడడం అనేది ఎలా తెలుస్తుంది, ప్రాణం తెలియాలి కదా. అంటే దానికి వీళ్ళేం చెప్తున్నారంటే లైవ్ ప్రాక్టికల్స్, అంటే హాస్పిటల్లో డ్యూటీ పెడతారు. 4th year నుంచి మా యూనివర్సిటీస్లో హాస్పిటల్స్లో డ్యూటీ ఉంటుంది. ఆ డ్యూటీలో ఏం చేస్తారంటే యాక్సిడెంట్ కేసులు వస్తాయి, లేదా జబ్బుపడ్డ కేసులు వస్తాయి, లేదా ఐసీయూ కేసులు వస్తాయి. ఈ కేసులు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ల టీంలో మా పిల్లలు ఉంటారు. సో వీళ్ళు పేషెంట్ని ట్రీట్ చేస్తున్నప్పుడు, ఆపరేషన్ చేస్తున్నప్పుడు థియేటర్లోనే వీళ్ళు కనిపిస్తారు. సో లైవ్ ప్రాక్టికల్స్ ఇది ఐహెచ్ఎస్ఎం స్పెషల్గా మా వాళ్ళు చూపిస్తుంది. అంతేకాకుండా కిర్గిస్తాన్లో ఐహెచ్ఎస్ఎం ఓన్ యూనివర్సిటీ, ఓన్ హాస్పిటల్ ఉంది, వేదాంత హాస్పిటల్ అండి, ఇండియన్ నేమ్తో ఉంటుంది, చాలా పెద్ద హాస్పిటల్. ఆ హాస్పిటల్లో ఇండియన్ ఫ్యాకల్టీతోనే ప్రాక్టికల్స్ నడుస్తుంటాయి. మన పిల్లలకి ఏమైనా అత్యవసరమైన కేసులు వచ్చినా సరే మన వాళ్ళే చూస్తారు. సో డెడ్ బాడీస్తో ప్రాక్టికల్స్ అన్నది మీరు ఒకసారి ఆలోచించండి. ఇట్ ఈస్ డెడ్, ఇంకా అది చనిపోయిన తర్వాత మీకు అది ఒక ప్లాస్టిక్ బొమ్మతో సమానం కదా. సో చనిపోయే దాంట్లో నరాలు రక్త ప్రసరణ కనబడదు, బాడీ మూమెంట్స్ ఉండవు, హార్ట్ బీట్ ఉండదు, ఇంకే ఫంక్షన్స్ మీకు పని చేయవు. ఇంకా డెడ్ బాడీస్తో మనం నేర్చుకునేది ఏముంటుంది? సో ఇప్పుడు ఏమవుతుందంటే పూర్తిగాను మనం నేర్చుకున్నది లైవ్ ప్రాక్టికల్స్లోనే ఇప్పుడు నడుస్తుంటుంది. కిర్గిస్తాన్లో మా యూనివర్సిటీలో ఆనుకొని ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ కెడేవర్ సంబంధించిన మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో మా పిల్లలకు కావాలంటే ఈ బాడీని చూపిస్తుంటున్నాం. అది ప్రాక్టికల్స్ ఉపయోగపడేది కాదు, అది జస్ట్ చూడడానికి. ఓకే సార్, కిర్గిస్తాన్ మన విద్యార్థులకు ఎంతవరకు సేఫ్ అంటే ఏం చెప్తారు? కిర్గిస్తాన్ కంట్రీ చాలామంది అనుకుంటారు అది ముస్లిం దేశం అని, ఎందుకంటే స్థానం ఉందని కనుక. స్థానం ఉన్నంత మాత్రం ముస్లిం కాదు, రాజస్థాన్లో ముస్లిమ్స్ ఉంటారు. ఇక్కడ ఏంటంటే హిందుస్థాన్, అంత కూడా హిందుస్థాన్. సో స్థాన్ అనేది కేవలం స్థానం, అది అంటే ఒక ప్లేస్. కిర్గిస్తాన్ ముస్లిం దేశం కానే కాదు, ఒకప్పుడు సోవియట్ రష్యాలో పార్ట్ ఇది, అంటే రష్యా కంట్రీ. కిర్గిస్తాన్ మాతృభాష కూడా రష్యానే. ఈ దేశం ఎలాగుంటుందంటే యాక్చువల్గా ఈ దేశ రాజధాని బిష్కేక్, కిర్గిస్తాన్ రాజధాని బిష్కేక్. ఒక్కసారి బిష్కేక్ మనం వెళ్ళినప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఆ పరిసరాలు చూసినా, ఆ రోడ్లు చూసినా, అక్కడున్న క్రమశిక్షణ చూసినా మనకు దుబాయ్ వెళ్తున్న ఫీలింగ్ కనిపిస్తుంది. దుబాయ్లో మీకు సేఫ్టీ మెజర్స్ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా చాలా రూల్స్ చాలా మనకు ప్రయాణికులకు అనుకూలంగా ఉంటాయి. ఎటువంటి యాక్సిడెంట్స్ చాలా తక్కువ ఉంటుంది. సేఫెస్ట్ కంట్రీలో మనం దుబాయ్ కూడా మనకు కనిపిస్తుంది. కిర్గిస్తాన్లో ఉన్న బిష్కేక్ కూడా మినీ దుబాయ్లా కనిపిస్తుంది. రూల్స్ ఎంత బాగుంటాయంటే మనం నడవడానికి ప్యారలల్ రోడ్స్ ఉంటాయి. అంటే మనం ఏదైతే వెహికల్స్ తిరుగుతాయో ఆ వెహికల్స్ మీద జనం నడవరు, దానికి ఒక ప్యారలల్ రోడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. ఆ రోడ్లోనే మనం నడుస్తాం. అక్కడ ఏ వెహికల్ రాదు, ఈవెన్ సైకిల్ కూడా రాదు. సో నడిచే దారి వేరు, ప్లస్ వెహికల్స్ వెళ్ళే దారి వేరు. అట్లాగా ప్యారలల్ రోడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒకవేళ రోడ్డు క్రాస్ చేశారనుకోండి, కిర్గిస్తాన్ ఎలా ఉంటుందంటే రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా మనం చూసుకొని దాటాలని మనం అనుకుంటాం. ఎవరు నడిచేవాడు వెహికల్స్ వస్తున్నప్పుడు చూసుకొని దాటాలనేది మన దగ్గర ఉన్న థియరీ. కానీ అక్కడ ఉన్న థియరీ ఏంటంటే రోడ్డు దాటేవాడికి పూర్తి హక్కు ఉంది, వెహికల్స్ వాడు చూసుకోవాలి, చూసుకొని దాటాలి. వెహికల్స్ చూసుకొని దాటాలి, నడిచేవాడికే రైట్ ఎక్కువ ఉంది. ఎక్కడైతే మీకు సిగ్నల్ ఉంటుందో ఆ సిగ్నల్ దగ్గర మాత్రమే ఈ పాదాల ద్వారా నడిచే వాళ్ళు ఆగుతారు తప్ప అదర్వైజ్ వెహికల్ మాత్రం ఆగుతుంది, జనాలు మాత్రం వెళ్ళాలి.
అంటే మనుషులు వెళ్తున్నప్పుడు వెహికల్ ఆగాల్సిందే, అంత సేఫ్టీ మెథడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి అంటే క్రమశిక్షణ. ఇప్పుడు మన దగ్గర జనరల్గానే ఒక ఇద్దరు ఆటో వాళ్ళు లేదంటే ఇద్దరు కార్ల వాళ్ళు జస్ట్ చిన్నగా గుద్దుకున్నారు అనుకోండి, వాడి కారుని వీడి కారుని ఒక రచ్చ చేస్తారు, వాళ్ళు కదలరు, రోడ్ని బ్లాక్ చేస్తారు, పోలీసులు వచ్చి దాన్ని తీసినంత వరకు వెళ్ళకాదు. కానీ అక్కడ అట్లాంటిది ఏమీ లేదు. 2 minutes ఇద్దరు కలిసి పక్కకు వచ్చేస్తారు, ఏంటి జరిగింది అని అనుకుంటారు, వాళ్ళు నిజాయితీగానే చర్చించుకుంటారు. ఓకే, నా వల్ల నీ తప్పు జరిగింది, సో దిస్ అమౌంట్ నీకు ఇచ్చేస్తానని చెప్పేస్తారు. వీడు పాకెట్లోంచి వాడు కొంత అమౌంట్ వాడు వెళ్ళిపోతుంది, ఇద్దరు సెకండ్లోనే అక్కడి నుంచి డిస్పర్స్ చెప్తారు. సో పోలీసులు రావాల్సిన పని లేదు, ఎందుకంటే అంత సేఫ్టీ మెథడ్స్ మెయింటైన్ చేస్తారు. అంటే ప్రజల్లో కూడా క్రమశిక్షణ ఉంది. కిర్గిస్తాన్ ప్రజల్లో కూడా క్రమశిక్షణ నేను చూశాను. మేము అనేకసారి వెళ్తున్నప్పుడు ఆ డిసిప్లిన్ ఉంది. ప్లస్ షాప్స్లో కూడాను ఎంతో డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు, ట్రావెల్లో కూడా ఎంతో డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే అది చిన్న దేశం అవ్వడం వల్ల విదేశాల నుంచి వస్తున్న అనేక దేశ ప్రజల్ని వాళ్ళు గౌరవిస్తారు. ముఖ్యంగా ఇండియన్స్ని చాలా ఎక్కువగా గౌరవిస్తారు, ఎందుకంటే మనకి రష్యన్ ఫ్రెండ్లీ కంట్రీ కనుక. అప్పటి నుంచి మన ప్రధానమంత్రి కూడా చాలాసార్లు కిర్గిస్తాన్కి వచ్చారు. కిర్గిస్తాన్కి వస్తున్నప్పుడు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ మహాత్మా గాంధీ స్ట్రీట్ ఉంది, మహాత్మా గాంధీ పేరుతో ఒక రెస్టారెంట్ ఉంది, ఏమండి, ఎస్, ఇండియన్ ఎంబసీ ఉంది. సో ఇండియన్ కల్చర్ అక్కడ కొన్ని చోట్ల కనిపిస్తుంటుంది. ఇక మా పిల్లలకైతే మీకు అన్ని ఫంక్షన్స్లో అన్ని, అంటే ఇప్పుడు దసరా ఉంది, దీపావళి ఉంది, హోలీ ఉంది, ఇవన్నీ మేము హ్యాపీగానే మా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. కాలేజీలో ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఓకే, సో వాళ్ళకి ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నామన్న ఫీల్ అన్నది అస్సలు లేదు. పైగా కిర్గిస్తాన్ సేఫ్ కంట్రీ. ఇంకా చెప్పాలంటే మన దేశంతో పోల్చుకుంటే మన దేశంతో పాటు క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. పాపులేషన్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గానే క్రైమ్ రేట్ కూడా తగ్గుతుంది కదా. ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే కిర్గిస్తాన్లో, నేను మీకు చెప్పడం మర్చిపోయాను, ముందుగా చెప్పాల్సిన పెద్ద పాయింట్ ఇది. కిర్గిస్తాన్లో మహిళల డామినేషన్ ఎక్కువ ఉంటుంది, ఫిమేల్ డామినేషన్ కంట్రీ. పాపులేషన్ కూడా వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఫిమేల్ డామినేషన్ కంట్రీ అంటే ఎందుకంటే దాని అర్థం ఏదో వాళ్ళే కర్రలు పట్టుకుని తిరుగుతారని కాదు. ఫ్యామిలీలో ఉమెన్ డామినేషన్ ఎలా ఉంటుందంటే ఫ్యామిలీని లీడ్ చేసేదే ఉమెన్. మన దగ్గర జెంట్ లీడ్ చేస్తారు, నాన్న లీడ్ చేస్తారు, ఇక్కడ మదరే లీడ్ చేస్తుంది. అంటే ఒక ఫిమేల్ తనకు తాను తన కాళ్ళ మీద నిలబడి తను మంచి ఉద్యోగం సంపాదించుకుంటుంది, తనకు తాను ఒక ఇల్లు నిర్మించుకుంటుంది లేదా కొనుక్కుంటుంది, తనకు కావాల్సిన హస్బెండ్ని తను తెచ్చుకొని పెళ్లి చేసుకుంటుంది. సో అలిగిపోవాల్సింది హస్బెండ్ కానీ తను కాదు, తను పెర్మనెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సేఫ్కి వచ్చేటప్పటికి ఏ ఉమెన్ అయినా సరే మిడ్ నైట్ కానివ్వండి, ఎప్పుడన్నా సరే 24 hours రోడ్డు మీద నుంచి వెళ్తున్నప్పుడు ఆ ఉమెన్కి రెస్పెక్ట్ ఇస్తారు. అంటే ఉమెన్ని టీచ్ చేయడం కానీ, ఉమెన్ మీద తన దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ కొట్టేయడం కానీ, పర్సన్ కొట్టేయడం కానీ, లేదా మొబైల్ కొట్టేయడం ఇన్సిడెంట్స్ కిర్గిస్తాన్లో జరగవు. జంట విషయంలో జరుగుతుంది తప్ప ఉమెన్ విషయంలో జరగదు. అర్ధరాత్రి పూట ఆడది రోడ్డు మీద నడవగలిగిన నాకు తెలిసిన ఏకైక దేశం కిర్గిస్తాన్. సో సేఫెస్ట్ కంట్రీ, అందులో డౌటే లేదు. సూపర్ సార్. సార్, చివరిగా మిమ్మల్ని సంప్రదించి అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మీ ఆఫీసులు ఎక్కడున్నాయండి? ఎస్ అండి, ఇదో పెద్ద కన్ఫ్యూజింగ్ మ్యాటర్. ఏంటంటే కన్సల్టెన్సీలు ఎక్కువైపోవడం, కాలేజీలు ఎక్కువైపోవడం, ఇన్ఫర్మేషను మనకి కన్ఫ్యూజ్ చేసే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంటుంది ఎక్కువగా. యూట్యూబ్లో కావచ్చు, లేదంటే ఫోన్లో కావచ్చు, టెలికాలింగ్లో కావచ్చు. కన్ఫ్యూజ్ ఏంటంటే ఇతర కన్సల్టెన్సీ మీద బ్యాడ్ చెప్పడం, ఇతర కంట్రీల మీద బ్యాడ్ చెప్పడం, ఇతర కాలేజీల మీద బ్యాడ్ చెప్పడం, ఒకరి మీద ఒకరు బ్యాడ్ చెప్పుకోవడంతో ఏమవుతుందంటే మీకు అసలు ఎంతవరకు వెళ్ళాలి, అసలు వెళ్ళాలా వద్దా, లేదు ఎవరు బెస్ట్ అన్నది పూర్తిగా కన్ఫ్యూజ్లో ఉంటున్న పేరెంట్కి, స్టూడెంట్కి మీరు మా ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ఇచ్చే సమాధానం ఏంటంటే, జస్ట్ మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతి చోట మా ఆఫీసులు ఉన్నాయి. ఫ్రీ హ్యాండ్స్తో రండి, ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుసుకోండి. తెలుసుకొని మీ ఊరి దగ్గరలో మా స్టూడెంట్ని, మా పేరెంట్ని, మా డాక్టర్ని కలవండి. వాళ్ళు మీ చుట్టాలు, మీ బంధువులు అయి ఉంటారు ఖచ్చితంగాను, లేదా మీ స్నేహితులు అయి ఉంటారు. అట్లాంటి వాళ్ళని కలవండి. మా గురించి, మా కంట్రీ గురించి, మా కాలేజీ గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. మేము ఇస్తున్న ఇన్ఫర్మేషన్ని, మీకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ని, దాంట్లో ఉన్న పవిత్రతను తెలుసుకోండి. సో అప్పుడు మీరు జాయినింగ్ గురించి ఆలోచించండి. సో అది నేను చెప్పేది. ఇప్పుడు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో మా సునీత మేడం గారు ఉన్నారు. ఆమె మా కోఆర్డినేటర్, మరి రీజనల్ డైరెక్టర్, ఆమె చూసుకుంటారు. అలాగే ఈస్ట్ గోదావరిలో మా గణేష్ గారు ఉన్నారు. అలాగే వెస్ట్ గోదావరి నుంచి అలాగే నెల్లూరు వరకు మా జ్యోతి మేడం గారు ఉన్నారు. వీళ్ళంతా కిర్గిస్తాన్లో ఆ యూనివర్సిటీకి అనేకసార్లు విజిట్ చేసిన వాళ్ళు. ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు కాదు, కిర్గిస్తాన్లో వాళ్ళతో పాటు, వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళు కూడా వస్తారు మా యూనివర్సిటీకి. అంతేకాకుండా శ్రీనివాస్ గారు మా తిరుపతిలో ఉన్నారు. కర్నూలులో మాకు సొంతంగా ఆఫీస్ ఓపెన్ చేస్తాం. ఇక తెలంగాణలో మా ఊనర్లో మా ఆఫీసులు ఉన్నాయి. హైదరాబాద్లో పెర్మనెంట్ ఆఫీస్ ఎప్పటి నుంచో రన్ అవుతుంది. అంటే
ప్రతి పేరెంట్కి అందుబాటులోనే మా రీజనల్ ఆఫీసులు ఉన్నాయి. అక్కడ రీజనల్ ఆఫీస్లో ఉంటున్న మా కోఆర్డినేటర్స్ కూడాను యూనివర్సిటీ క్యాంపస్ గురించి, కంట్రీ గురించి పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు. ప్లస్ అబ్రాడ్ ఎంబీబీఎస్ మీద పూర్తి, అంటే ఏది అబ్రాడ్ ఎంబీబీఎస్లో సేఫెస్ట్ కంట్రీ ఏంటి, రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇంప్లిమెంట్ చేస్తున్న యూనివర్సిటీస్ ఏంటి, పక్కా సమాచారం, క్లియర్ ఇన్ఫర్మేషన్ మా బ్రాంచ్ ఆఫీసులో అందరికీ దొరుకుతుంది. ఎవరు కూడాను పెర్మనెంట్ ఇది వీళ్ళెవరు నిన్న మన పెట్టి రేపు బోర్డు తిరిగేసే వాళ్ళు కాదు. అందరూ పెర్మనెంట్ ఆఫీస్లో రన్ చేస్తున్నాం. సో క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చి మీ మైండ్లో ఒక క్లారిటీతో అబ్రాడ్ ఎంబీబీఎస్ మీద జాయిన్ అవ్వాలని ఒక ఇన్ఫర్మేషన్ మీ షేర్ అవుతుంది కనుక మా ఆఫీస్ విజిట్ చేస్తే క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ స్పష్టమైన అవగాహన ఉంటుంది. వెళ్ళడం గురించి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత తప్ప మీరు ఎవరు పేమెంట్ చేయాల్సిన పని లేదండి. నిర్ణయం తీసుకున్న తర్వాత దీనికి ఒక 1 month టైం తీసుకోవచ్చు, 2 months టైం తీసుకోవచ్చు. పేమెంట్ చేసి సర్టిఫికేట్లు ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవడం కాదండి. మొత్తం ఒక క్లారిటీ ఉన్న తర్వాతనే అడ్మిషన్ మేము తీసుకుంటాం. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ సార్. నమస్తే.